ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నోటి దూల ఫలితం ఒక మనిషిని ఎంత పతనానికి తీసుకువెళ్ళింది అంటానికి నా అన్వేషణ ఒక ఉదాహరణ. 4 రోజుల క్రితం అతను మాట్లాడిన మాటలు, చేసినటువంటి ఒక వీడియో అతన్ని పతనానికి లాగింది. నిజానికి ఒక యూట్యూబర్గా బాగా ఎదిగాడు, లక్షలాది మందిని ఫాలోవర్స్గా సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా అతనికి లక్షలాది మంది ఫాలో అవుతూ ఉంటారు. లక్షలాది మంది ఒక వ్యక్తిని ఫాలో కావటం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా కష్టపడ్డాడు. విజయనగరం బిడ్డ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి తెలుగు బిడ్డ ప్రపంచ యాత్రికుడిగా తనకంటూ ఒక పేరుని సంపాదించుకొని యూట్యూబ్లో లక్షలాది మందిని తన ఫాలోవర్స్గా మార్చుకొని ఒక స్థాయికి ఎదిగాడు. మరి అహంభావం వల్ల వచ్చిందో లేదు విచ్చలవిడితనం వల్ల వచ్చిందో, ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ఆ దేశాల కల్చర్ ఏమన్నా అంటిందో తెలియదు. కానీ అతను మాట్లాడినటువంటి మాటలతో ఒక్కసారిగా అతను ఫాలోవర్స్ మండిపడ్డారు. గత 3 రోజుల కాలంలో 2.5 లక్షల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ అతని నుంచి అన్సబ్స్క్రైబ్ అయ్యారట. అతని ఛానల్స్ నుంచి, అతనుకున్న 2 ఛానల్స్ నుంచి కూడా. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా 1.5 మంది అన్ఫాలో అయ్యారట. యూట్యూబ్లో ఒక్క రోజులో 1,00,000 మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేయటం ఒక రికార్డ్ అట. మామూలుగా అయితే ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ అవుతారట, కానీ ఒక వ్యక్తిని ద్వేషిస్తూ అన్సబ్స్క్రైబ్ కావటం ఒక్క రోజులో 1,00,000 మందికి పైగా కావటం అనేది ఒక రికార్డ్ అట. అంటే నా అన్వేషణ ఎంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడో చూడండి. నిన్నటిదాకా అతన్ని ఎవరైతే అభిమానించారో, అతన్ని ఎవరైతే లైక్ చేశారో వాళ్ళంతా కూడా ఇలా అతన్ని డిస్లైక్ చేస్తున్న పరిస్థితి, అతని ఛానల్స్కి రిపోర్ట్ కొడుతున్న పరిస్థితి. కేవలం నోటి దూల. గరికిపాటి గారిని అనకూడని మాట్లాడినాడు, శివాజీ తల్లిని అవమానించేలా మాట్లాడాడు, లేనిపోని కాంట్రవర్సీలోకి దూరి చివరికి పురాణాల స్త్రీలు భారతదేశం దేవతలుగా కొలిచేటువంటి సీతాదేవి మీద, ద్రౌపదీదేవి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఇలా నా అన్వేషణని సమాజం వెంటబడేటట్టు చేస్తున్నాయి. ఒకేపు కేసు నమోదవుతున్నాయి. ఖమ్మం అర్బన్ పోలీస్ పిఎస్లో ఒక కేసు నమోదైందట, వైజాగ్ అర్బన్ పిఎస్లో ఒక కేసు నమోదైందట. తర్వాత హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో కరాటే కర్యాణి గారు ఆవిడ కేసు పెట్టారు. సో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఆంధ్ర పోలీసులు, అటు తెలంగాణ పోలీసులు ఇప్పుడు నా అన్వేషణ కోసం గాలిస్తున్నారు. అయితే అతను భారతదేశంలో లేడు, థాయిలాండ్లో ఉన్నాడు. అతను చేసే వీడియోల ప్రకారం అర్థమవుతున్న దాన్ని బట్టి చెప్తున్నాను. తర్వాత అతను పాస్పోర్ట్ని రద్దు చేస్తారు అనేటువంటి వార్తలు కూడా బయట షికార్లు కొడుతున్నాయి. కానీ ఆ వార్త ఇప్పుడే నిజమని మనం అనుకోలేము. ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ రద్దు చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ జారీ చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అతను పిలిచిన రాని పరిస్థితుల్లో, విచారణకు హాజరు కాని పరిస్థితుల్లో, అతని చట్టాన్ని సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి యాక్షన్ దిగుతారు. సో ఖచ్చితంగా ఫస్ట్ అతనికి వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు సమాచారాన్ని పంపిస్తారు, నోటీసులు పంపిస్తారు, విచారణకు రమ్మని అడుగుతారు. అతని మీద నమోదైన కేసు విషయంలో అతను విచారణకు వచ్చాడా, సరే రాని పక్షంలో ఎలా రప్పించాలని చూస్తారు. ముందుగా రప్పించడానికి ఫార్మాలిటీ చూస్తారు. అంటే నోటీసులు ఇచ్చి ఫోన్ చేసి రమ్మని అడగటం ఇది చేస్తారు. రాని పక్షంలో రప్పించే పద్ధతులని వాడతారు. ఏదేమైనా నా అన్వేషణని కఠినంగా శిక్షించాలి, అతను పాస్పోర్ట్ని రద్దు చేయాలని సోషల్ మీడియాలో బలమైనగా వాదన వినిపిస్తూ ఉన్నాయి. అతను మాట్లాడు నిజానికి ఏ మాట ద్వారా తను హైలైట్ అయ్యాడో, ఏ మాట విధానం ద్వారా, అదే మాట విధానం ఇవాళ అతన్ని విలన్ని చేసి పడేసింది. ఒక విషయం ఏంటంటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగినప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చి పడతాయి. విజయనగరం బిడ్డ, ఉత్తరాంధ్ర బిడ్డ ఒక స్థాయికి ఎదిగాడు, ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. సరే మాట్లాడే పద్ధతి బాగోపోవచ్చు, కొంత మెచ్యూరిటీ అయితే ఉంది కదా అనుకుంటే ఏమాత్రం మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి మన వీడియోలో చూపించుకున్నాడు. ఒకవైపు పోలీసులు చట్టపరంగా శిక్షించడానికి రెడీ అవుతుంటే, హిందూ సంఘాలు అయితే కావచ్చు, బయట సామాజిక కార్యకర్తలు అయితే కావచ్చు ఈపు బారు కొట్టాలని కూడా వాళ్ళ డిమాండ్. అది తప్ప రైటా పక్కన పెట్టేస్తే ఈపు బారు కొట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిని అన్వేషణ ఎందుకు తెచ్చుకోవాలి? ఏంటి ఆ నోటి దూల? చివరికి ఆ వీడియో చేసిన తర్వాత కూడా అతను క్షమాపణ చెప్పాడు. కానీ క్షమాపణ చెప్పిన పద్ధతి ఒకసారి చూడండి. అది క్షమాపణ అని అనుకోవడానికి లేదు, అది క్షమాపణ అని మనం అనుకోలేము. ఆ రకంగా మాట్లాడాడు. నేను మాట్లాడింది తప్పు, క్షమాపణ చెప్తున్నాను, నా క్షమాపణ ఒప్పుకోవాల్సిందే, నా క్షమాపణ కనుక మీరు స్వీకరించకపోతే సర్వ దరిద్రాలు మీకు అంటేని ఏదో శాపాలు పెట్టినట్టు. దాంట్లో కూడా ప్రాశ్చాత్తాపం లేదు. ప్రాశ్చాత్తాపం లేని క్షమాపణని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కింద కామెంట్స్ క్షమాపణ, నీ క్షమాపణ మేము యాక్సెప్ట్ చేయట్లేదు, నాట్ యాక్సెప్టెడ్ అని విపరీతమైన కామెంట్స్ ఒకసారి చూడండి. ఒకసారి ఏది ఏమైనా ఈ 2025 సంవత్సరంలో నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే,
నోరు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు, ఎంత పెద్దవాళ్ళైనా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసాం, నోటి దూల ఫలితంగా ఓడిపోయిన వాళ్ళని చూసాం మనం. ఇప్పుడు నోటి దూల ఫలితంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సోషల్ మీడియా స్టార్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో నా అన్వేషణ నోటి అంటే నిజానికి అసలు శివాజీ చేసిన కామెంట్స్ వేరే, దాని అర్థాన్ని మార్చేశారు, ఆ చర్చను మార్చేశారు. మహిళలు వస్త్రాధరణ మీద జరగాల్సిన చర్చని పక్కదో బట్టి ఎటెటో తీసుకెళ్లారు. ఒక మంచిని చెప్తే ఆ మంచిని పక్కకు తీసేసి చెడు వైపుగా చర్చను మార్చేశారు. చర్చలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేశారు. శివాజీ చెప్పింది ఒక ఉద్దేశం, బయట జరుగుతున్న చర్చ మరొక ఉద్దేశంగా మారిపోయింది. కానీ మొత్తానికి జనంలో ఒక అవేర్నెస్, జనంలో ఒక చైతన్యం అయితే వచ్చింది. ఎవరు ఏంటి, ఎవరి మనస్తత్వాలు ఏంటి అన్నది బయటపడిపోయింది. 2025లో ఇది ఒక తెలిసి వచ్చినటువంటి విషయం. ఏది ఏమైనా ఈ 2025 సంవత్సరం అత్యంత వివాదంలోకి ఎదుర్కొని కేసులు కూడా పెట్టించుకొని ఇక ఏదో ఒక రోజు జైలు జీవితాన్ని కూడా చూడాల్సిన పరిస్థితిలో క్రియేట్ అయ్యి ఒక పక్క అభిమానాన్ని కోల్పోయి విలన్గా మారిపోయిన వాడు మాత్రం నాన్ వేసిన కేవలం నోటి దూలంతే. మీరేమనుకున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.